యోగాభిమానులందరికీ శ్వాస శ్వాసే ప్రాణం. శ్వాసే అన్నిటినీ బతికించింది. ఆ శ్వాస లేని జీవితం అనవసరం. శ్వాస మీద ధ్యాస అంటారు, కానీ శ్వాస మీద ధ్యాస ఉండాలంటే అసలు శ్వాసే మనకు లేదు. ఇక్కడి వరకు పోతుంది, కానీ శ్వాస 12 అంగుళాలు పోవాలి, కానీ 12 అంగుళాలు పోవట్లేదు. మనం చేసే కృషిని బట్టి శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. మనం శ్వాసతో సంబంధించిన వ్యాయామంతో రెండు కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. నేను ఎన్నో రకాల శ్వాస సంబంధించిన వీడియోలు పెట్టాను, కానీ మొత్తం మీరు కొన్ని చూస్తున్నారు, కొన్ని చూడట్లేదు. కానీ నేను ఒకప్పుడు కరాటీకి వెళ్ళాను, వేల గుంజీలు తీశాను, అట్లానే రన్నింగ్ చేశాను, వాకింగ్ చేశాను, ఆసనాలు వేసాను, ఎన్ని రకాలు చేశాను అన్ని రకాలు చేశాను. కానీ కొన్ని నియమాలు మర్చిపోయాను. నీటిని ఎలా తాగాలో తెలుసుకోలేకపోయాను. ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోలేకపోయాను. కానీ మనం శ్వాసనాళాలను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకోలేకపోయాను. అట్టాని ఫ్రీ మోషను కావట్లేదు. ఏంటి అనే వివరం తెలుసుకున్న దాని వివరాలన్నీ తెలుసుకొని ఒక మార్గంలో రావాలి అనుకున్నాను. అంతలోకి కాలు యాక్సిడెంట్ అయింది. కానీ 2 ఏళ్ళు డాక్టర్లు మొత్తం అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కానీ వాళ్ళ మందుల వల్ల తగ్గలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. కానీ ఇంటికి వచ్చి మనం ఎలా చేయాలని ఆలోచించుకొని మనం లేవలేని స్థితిలో ఉన్నా కూడా ఎలా శక్తి కావాలంటే శ్వాసే శ్వాసే శ్వాసే. అంటే మనకి ఇచ్చిన 2 రంధ్రాలు చల్లదనం, వేడి 2 వస్తున్నాయి కదా, చంద్రనాడి, సూర్యనాడి. ఈ 2 ద్వారా శ్వాస మొత్తానికి కొన్ని కోట్ల కణాలను శుభ్రం చేయగలిగే శక్తి ఓన్లీ ఒక్క శ్వాసకు మాత్రమే ఉన్నది. శ్వాస వేడెక్కాలంటే మనం ఏం చేయాలి? శ్వాస ప్రాణాయామం చేయాలి. అది రన్నింగ్ చేసుకుంటారో, వాకింగ్ చేసుకుంటారో, వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటారో, బ్యాడ్మింటన్ ఆడతారో, ఏదో ఒక ఆట ఉదయం పూట మొత్తం కార్యక్రమం పూర్తి చేసుకోండి. కానీ నీటిని ఎలా తాగాలో ముందు తెలుసుకోండి. తర్వాత నీరున్న ఆహారం ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. కానీ తినే ఆహారం రేత్రి కూడా చాలా తేలిగా తీసుకోవాలి. 6 తీసుకోవాలి. 9 గాఢ నిద్రపోయే విధంగా చేసుకోండి. కానీ మత్తు నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. పగలంతా పని చేసుకోండి. అట్లానే చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారస్తులు కానీ, మీకు సంబంధించిన ఏదైనా చేసుకోండి. కానీ మీ ఆరోగ్యం కోసం 1 గంట మీకోసం వినియోగించి మీ ఆరోగ్యం కోసం 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుని 50 ఏళ్ళ జీవితం ఉరుకులు పరుగులతో ఆదాయం కోసం పరిగెత్తి ఆనందాన్ని కోల్పోతున్నారు. ఎందుకని? మనకు ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. ఒక బెళ్ళేసుకుంటే తగ్గుద్ది, ఒక తన్నో పనో, ఒక ఇద్దనో ఏదో ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్తే. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చుండు సంబంధించిన షాంపూలు వాడాను, మరి చర్మవ్యాధుల దగ్గరికి వెళ్ళాను, షుగర్ దగ్గరికి వెళ్ళాను, బీపీ దగ్గరికి వెళ్ళాను, గ్యాస్ ట్రబుల్ దగ్గరికి వెళ్ళాను. 1000 అనే మాత్ర లేదు, 1000 అనే తిరగని డాక్టర్ లేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ముందు రాశారు, వేసుకున్నాను. కానీ ప్రయోజనం లేదు. కానీ మళ్ళీ నేను పాత యోగా నేర్చుకున్న విద్యలన్నీ నేర్చుకుంటూ నాకు సంబంధించిన నేర్చుకుని నేను ఒక్కనే కాదు, నా అనుకునే మనుషులు కూడా అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యోగా ప్రాణాయామం చేస్తున్నాను. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. నేను ఫేస్బుక్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వాట్సాప్లో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను, అన్ని రకాలు పెట్టాను. మీరు లైక్ కొట్టండి, అట్లానే ఇంత మొత్తం చెయ్యండి. చేస్తే బాగా నేను ఇంకా చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది. కానీ మీ అందరూ ఆదరిస్తేనే కదా నాలాంటి వాళ్ళకి ఉత్సాహం పెరిగేది. కొంతమంది నేర్చుకుంటారు, తన వరకే తన సొంతం ఊరుకుంటారు. కానీ నేను అలా కాదు. కానీ ఎవరేమనుకున్నా, అయ్యా నీ యోగా వద్దు, ఆ డాక్టర్ దగ్గర మీద ముందు వేసుకుంటాం, మీ వ్యాపారం మీద హడావుడికి వెళ్ళిపోవాలి, లేదు ఉద్యోగం మీద పని మీద వెళ్ళిపోవాలి, చదువు మీద శ్రద్ధ కావాలి, ఇవన్నీ మెదడు చురుగ్గా పని చేయాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పై నుంచి కింద వరకు ఒక్కొక్క అవయాన్ని బాగు చేసుకుంటూ రావాలి. చేయాలంటే ఏం చేయాలి? మనం చుండ్రు పోయింది శ్వాస వల్ల, అట్లానే చెవులు గుబిలి వారానికి ఒకసారి తీర్చుకునేవాడిని. కానీ వాడికి 50 రూపాయలు ఇవ్వట్లేదు, ఎందుకంటే గుబిలి పోయింది. అట్లానే చర్మవ్యాధులు మొత్తం పులి కానీ మొత్తం అన్నీ పోయినాయి.
కంటిలో మొత్తం కూడా చాలా మార్పు వచ్చింది. అట్లానే గొంతుకు సంబంధించిన కఫం, దగ్గు కరోనా టైంలో చాలామంది అన్నారు. కానీ అయి నాకు అంటలేదు. నేను చేసే యోగా వల్ల. యోగా అంటే శ్వాస ప్రాణాయామం. స్పీడ్‌గా స్పీడ్‌గా చేసే ప్రాణాయామం వల్ల దానివల్ల చెమట విపరీతంగా కారిపోయింది. ఇదివరకు 3000 గుంజీలు తీసిన బండంతా నీటిమయం అప్పుడు, ఇప్పుడు ఈ శ్వాస ప్రాణాయామం తీస్తూ స్పీడ్ ప్రాణాయామం చేయడంతో నా ఆరోగ్యం కోలుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా అలా చేస్తారని ప్రతి అవయవాన్ని కదిలిస్తూ శ్వాస సంబంధించిన వ్యాయామాలను చేసి మీ అందరికి మీ అందు ఉంచాను. మీ అందరూ చేస్తారని, చేసుకుంటూ అందరికి నేర్పుతారని 10 మంది, 20 మంది, 100 మంది అందరిని పెంచుకుంటూ అందరిని ఆరోగ్యవంతులు నాకు కూడా సహకరిస్తారని మీ అందరిని కోరుకుంటూ ఈ కోరుకుంటూ మీకు నేను ధన్యవాదాలు.